శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ ద్వితీయోధ్యాయ కుమారస్వామి జననము. బ్రహ్మోవాచ తథా కన్యా మహాదేవో యోగజ్ఞాన విశారద త్యక్తు కామో న తత్యాజ సంభోగం పార్వతీభయాత్ ఆజగామ గృహద్వారీ సురాణాం నికటం శివః దైత్యేన పీడితానాం చ శంకరో భక్తవత్సలః దేవాః సర్వే ప్రభుం దృష్ట్వా హరిణా చ మయా శివం బభూవుః సుఖినశ్చాతి తదా వై భక్తవత్సలం ప్రణమ్య సుమహాప్రీత్య నతస్కంధాశ్చ నిర్జరాః తుష్టువుః శంకరం సర్వే మయా చ హరిణా మునే. బ్రహ్మ ఇట్లు పలికెను, యోగమునందు జ్ఞానమునందు విశారదుడగు మహాదేవుడు ఆ రోదనమును విని విహారమును ముగించగోరియు పార్వతీ వలన భయముచే ముగించలేదు. భక్తవత్సలుడగు శివశంకరుడు రాక్షసునిచే పీడితులైన దేవతలను చూచుటకు గృహద్వారము వద్దకు వచ్చెను. అప్పుడు నేను, విష్ణువు, దేవతలందరూ భక్తవత్సలుడగు శివుని చూచి మిక్కిలి ఆనందమును పొందితిమి. ఓ ముని, నేను, హరి మరియు సమస్త దేవతలు మహానందముతో శంకరునకు సాష్టాంగ ఆచరించి స్తుతించితిమి. దేవావూచుః జహి దైత్యాన్ కృపాం కృత్వా తారకాదీన్ మహాప్రభో దేవకార్యం కురు విభో రక్ష దేవాన్ మహేశ్వర దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో అంతర్యామి హి సర్వేషాం సర్వం జానాసి శంకర. దేవతలిట్లు పలికిరి, ఓ మహాప్రభు, దయచేసి తారకాది రాక్షసులను సంహరించుము. హే విభు, దేవకార్యమును చేయుము. మహేశ్వర, దేవతలను రక్షించుము. ఓ దేవదేవ మహాదేవ కరుణాసముద్ర ప్రభు శంకర, సర్వుల అంతర్యామిని అగు నీకు సర్వము విదితమే. నిత్యాకన్యే వచస్తేషాం సురాణాం భగవాన్ భవః ప్రత్యువాచ విషన్నాత్మ దూయమానేన చేతస. శివభగవానుడు దేవతల ఆ మాటను విని దుఃఖితమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను. శివ ఉవాచ, హే విష్ణు, హే విధే దేవాః సర్వేషాం వో మనోగతిః యద్భావి తద్భవత్యేవ కోపి నోత్ర నివారకః యజ్జాతం తజ్జాతమేవ ప్రస్తుతం శృణుతామరాః శిరస్తస్ఖలితం వీర్యం కో గృహీష్యతి మేధునా స గృహ్ణీయాదితి ప్రోచ్య పాతయామాస తద్భువి అగ్నిర్భూత్వా కపోతో హి ప్రేరితః సర్వనిర్జరైః అభక్షచ్చాంభవం వీర్యం చంచ్వాతు నిఖిలం తదా ఏతస్మిన్నంతరే తత్రా జగామ గిరిజామునే. శివుడిట్లు పలికెను, ఓ విష్ణు, బ్రహ్మ, దేవతలారా, మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరగబోయేది జరిగి తీరును, దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు. జరిగినదేదో జరిగినది. దేవతలారా, ప్రస్తుతమును గురించి వినుడు. ఇప్పుడు నా తేజస్సును గ్రహించగలవారెవ్వరు? గ్రహించగల సమర్థుడు గ్రహించుగాక అని శివుడు చెప్పెను. దేవతలందరిచే ప్రేరితుడైన అగ్ని కపోత రూపమును ధరించి ఆ శివ తేజస్సును ముక్కుతో గ్రహించెను. ఓ ముని, ఇంతలో పార్వతి అచ్చటికి వచ్చెను. శివాగమ విలంబేచ దదర్శ సురపుంగవాన్ జ్ఞాత్వా తద్వృత్తమఖిలం మహాక్రోధయుతా శివ ఉవాచ త్రిదశాన్ సర్వాన్ హరిప్రభృతికాంస్తదా. శివుని రాక ఆలస్యమొకటిచే అతటకు వచ్చిన పార్వతి దేవత శ్రేష్ఠులందరినీ చూచి ఆ వృత్తాంతమునంతనూ తెలుసుకొని మహాక్రోధమును పొందినది. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలనందరినీ ఉద్దేశించి ఇట్లనెను. దేవ్యువాచ రేరే సురగణాః సర్వే యూయం దుష్టా విశేషతః స్వార్థ సంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః స్వార్థహేతోర్మహేశానామారాధ్య పరమం ప్రభుం నష్టం చక్రుర్మద్విహారం వంధ్యా భవమహం సురాః మాం విరోధ్య సుఖం నైవ కేషాంచిదపి నిర్జరాః తస్మాత్ దుఃఖం భవేద్వోహి దుష్టానాం త్రిదివోకసాం. దేవి ఇట్లు పలికెను, ఓరి దేవతాగణములారా, మీరందరూ పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థ సాధనాపరులు. స్వార్థము కొరకై ఇతరులకు దుఃఖమును కలిగించెదరు. మీ స్వార్థము కొరకై పరమప్రభుడగు మహేశ్వరుని ఆరాధించి నా విహారమును భంగపరిచిరి. ఓ దేవతలారా, నేను వంధ్యను అయితిని. ఓ దేవతలారా, నాతో విరోధించిన వారికి ఎవరికైనాను సుఖము లభించదు. కావున దుష్టులగు దేవతలకు అనగా మీకు దుఃఖము కలుగుగాక. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా విష్ణు ప్రముఖాన్ సురాన్ సర్వాన్ శశాపస ప్రజ్వలంతి ప్రకోపేన శైలరాజసుతా శివ. బ్రహ్మ ఇట్లు పలికెను. శివుని పత్నియగు ఆ పార్వతి ఇట్లు పలికి కోపముతో మండిపడుతూ విష్ణువు మొదలగు దేవతలనందరినీ శపించెను. పార్వత్యువాచ అద్య ప్రభృతి దేవానాం వంధ్యా భార్య భవంత్వితి దేవాః చ దుఃఖితా సంతు నిఖిలా మద్విరోధినః
పార్వతి ఇట్లు పలికెను, ఈనాటి నుండి దేవతల భార్యలు వంధ్యలు అగుదురుగాక, నన్ను విరోధించిన దేవతలందరూ దుఃఖితులగుదురుగాక. బ్రహ్మోవాచ ఇది శప్త్వాఖిలాన్ దేవాన్ విష్ణాద్యాన్ సకలేశ్వరి ఉవాచ పావకం క్రుద్ధ భక్షకం శివరేతసః. బ్రహ్మ ఇట్లు పలికెను, సకలేశ్వర్యగు పార్వతి విష్ణువు మొదలగు దేవతలనందరినీ ఇట్లు శపించి శివతేజస్సును గ్రహించిన అగ్నితో కోపముగా నిట్లనెను. పార్వత్యువాచ సర్వభక్షీ భవశుచే పీడితాత్మేతి నిత్యసః శివతత్వం న జానాసి మూర్ఖోసి సురకార్యకృత్ రేరే శట మహాదుష్ట దుష్టానాం దుష్టబోధవాన్ అభక్షః శివవీర్యం యన్నాకార్షి రుచితం హి తత్. పార్వతి ఇట్లు పలికెను, ఓయి అగ్ని, నీవు నిత్య దుఃఖితమగు హృదయము గలవాడవై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్వము నెరుంగని మూర్ఘుడవు గనుక దేవకార్యమును చేసినావు. నీవు మహాదుష్టుడవు. దుష్టమును విని శివవీర్యమును గ్రహించితివి. నీవు ఉచితమగు కార్యమును చేయలేదు. బ్రహ్మోవాచ ఇది శప్త్వా శివావహ్నిం సహ ఈశేన నగాత్మజ జగామ స్వాలయం శీఘ్రమ సంతుష్టా తతో మునే గత్వా శివం శివా సమ్యక్ బోధయామాస యత్నతః అజీజనత్పరం పుత్రం గణేశాఖ్యం మునీశ్వర తద్వృత్తాంతమశేషం చ వర్ణయిష్యే మునేగ్రతః. ఇదానీం శృణు సుప్రీచ్య గుహోత్పత్తిం వదామ్యహం. పావకాదితమన్నాది భుంజతే నిర్జరా ఖలు వేదావాన్యేతి సర్వేతే సగర్భా అభవన్ సురాః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, శివపత్నియగు పార్వతి ఇట్లు అగ్నిని శపించి వెంటనే దుఃఖముతో శివునితో కూడి తన గృహములోనికి వెళ్ళెను. ఓ మహర్షి, లోపలకు వెళ్ళి పార్వతి శ్రద్ధతో శివునకు చక్కగా బోధించి గణేశుడనే మరి ఒక పుత్రునకు జన్మనిచ్చెను. ఓ ముని, ఆ వృత్తాంతమునంతను ముందు ముందు వర్ణించగలను. ఇప్పుడు గుహుని జన్మను చెప్పెదను, ప్రీతితో వినుము. దేవతలు అగ్ని భుజించిన అన్నము మొదలగు వాటిని భుజించెదరు కదా, వేదవాక్కు అట్లు నిర్దేశించుచున్నది. ఆ దేవతలందరూ గర్భమును ధరించిరి. తతో సహంతస్తద్వీర్యం పీడితా హ్యభవన్ సురాః విష్ణాద్యా నిఖిలాశ్చాతి శివాజ్ఞానష్ట బుద్ధయః అద విష్ణు ప్రభృతికాః సర్వే దేవా విమోహితాః దహ్యమానా యయుః శీఘ్రం శరణం పార్వతీపతేః శివాలయస్య తే ద్వారి గత్వా సర్వే వినమ్రకాః తుష్టుపుః శివం శంభుం ప్రీత్యా సాంజలయః సురాః. పార్వతి యొక్క శాపముచే భ్రష్టమైన బుద్ధులు గల విష్ణువు మొదలగు దేవతలందరూ ఆ తేజస్సును సహించలేని వారై మిక్కిలి పీడితులైరి. అప్పుడు మోహమును పొందిన విష్ణువు మొదలగు దేవతలందరూ దహింపబడుచున్నవారై వెంటనే పార్వతీపతిని శరణుజొచ్చిరి. దేవతలందరూ శివుని గృహద్వారము వద్దకు వెళ్ళి వినయముతో చేతులు జోడించి పార్వతితో కూడి ఉన్న శంభుని ప్రీతితో స్తుతించిరి. దేవా ఊచుః, దేవదేవ మహాదేవ గిరిదేవ మహాప్రభో కిం జాతం అధునానాథ తవ మయా దురత్యయ సగర్భాశ్చ వయం జాత దహ్యమానాశ్చ రేతస తవ శంభో కురుకృపాం నివారయ దశామిమాం. దేవతలిట్లు పలికిరి, ఓ దేవదేవ మహాదేవ పార్వతీపతి మహాప్రభు నాథా, మాకు ఏమైనది? నీ మాయ దాటసఖ్యము కానిది. మేము గర్భములను ధరించి ఉన్నాము. నీ తేజస్సు మమ్మలను దహించుచున్నది. ఓ శంభు, దయను చూపుము, ఈ దశను తొలగించుము. బ్రహ్మోవాచ ఇత్యాకన్యా మరణుతిం పరమేశః శివాపతిః ఆజగామ ధృతం ద్వారి యత్ర దేవాస్తస్థిరే మునే ఆగతం శంకరం ద్వారి సర్వే దేవాశ్చ సాచ్యుతాః ప్రణమ్య తుష్టువుః ప్రీత్య నతకా భక్తవత్సలం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, దేవతల ఈ స్తుతిని విని పార్వతీపతియగు పరమేశ్వరుడు వెంటనే దేవతలు నిలబడి ఉన్న ద్వారము వద్దకు వచ్చెను. ద్వారము వద్దకు వచ్చిన భక్తవత్సలుడు శంకరునకు అచ్యుతునితో సహా సర్వదేవతలు ప్రణమిల్లి స్తుతించి ఆనందముతో నర్తించిరి. దేవా ఊచుః, శంభో శివ మహేశాన త్వాం నతాః స్మ విశేషతః రక్షణః శరణాపన్నాన్ దహ్యమానాంశ్చ రేతస ఇదం దుఃఖం హరహర భవామోహి మృతాధ్రువం త్వాం వినాక సమర్థోద్య దేవదుఃఖ నివారణే. దేవతలిట్లు పలికిరి, ఓ శంభో శివ మహేశ్వర, నిన్ను మేము శ్రద్ధతో నమస్కరించుచున్నాము. తేజస్సుచే దహింపబడుతూ శరణజొచ్చిన మమ్ములను రక్షించుము. ఓ హర, ఈ దుఃఖమును హరించుము, లేనిచో మేము నిశ్చయముగా మరణించెదము. ఓ దేవ, మా ఈ దుఃఖమును నివారించుటలో నీవు తక్క సమర్థుడు మరి ఎవ్వరు గలరు. బ్రహ్మోవాచ ఇది దీనతరం వాక్యం ఆకర్ణ్య సురరాట్ ప్రభుః ప్రత్యువాచ విహస్యాధ స సురాన్ భక్తవత్సలః. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవోత్తముడు భక్తవత్సలుడు అగు ఆ ప్రభువు మిక్కిలి దీనమగు ఈ మాటను విని నవ్వి దేవతలతో నిట్లనెను. శివోవాచ
హే హరే హే విధే దేవాః సర్వే శృణుతమద్వచః భవిష్యతి సుఖం బోధ్య సావధానా భవంతు హి ఏతద్వమత మద్వీర్యం ధృతమేవాఖిలాః సురాః సుఖినస్తద్విశేషేణ శాసనాన్ మమ సుప్రభో. శివుడిట్లు పలికెను, ఓ హరి విధి దేవతలారా, అందరూ నా మాటను వినుడు, సావధానులై ఉండు, మీకు ఇప్పుడు సుఖము కలుగగలదు. ఓ దేవతలారా, మీరందరూ నా తేజస్సును వెంటనే వమనమును చేయుడు. మంచి ప్రభునగు నా ఆదేశముచే అట్లు చేసి విశేష సుఖమును పొందుడు. బ్రహ్మోవాచ ఇత్యాజ్ఞాం శిరసాధాయ విష్ణ్వాద్యాః సకలాసురాః ఆకర్షుర్వమనం శీఘ్రం స్మరంతః శివమవ్యయం తచ్చంభురేతః స్వర్ణాభం పర్వతాకారమద్భుతం అభవత్ పతితం భూమౌ స్పృశద్యామేవ సుప్రభం అభవన్ సుఖినః సర్వేసురాః సర్వేచ్యుతాదయః అస్తువన్ పరమేశానం శంకరం భక్తవత్సలం పావకస్త్వభవన్నైవ సుఖీ తత్ర మునీశ్వర తస్యాజ్ఞాం పరమోదాద్వై శంకరః పరమేశ్వరః. బ్రహ్మ ఇట్లు పలికెను, విష్ణువాది దేవతలందరూ ఈ శివుని ఆజ్ఞను శిరసావహించి వినాశరహితుడగు శివుని స్మరిస్తూ వెంటనే వమనమును చేసిరి. బంగారు కాంతితో పర్వతాకారముగా నుండి అచ్చెరువును గొలిపే ఆ శివతేజస్సు భూమిపై పడి కాంతులను వెదజల్లుతూ అంతరిక్షమును స్పృశించుచుండెను. అచ్యుతుడు మొదలగు దేవతలందరూ సుఖమును పొంది భక్తవత్సరుడు పరమేశ్వరుడు శంకరుని స్తుతించిరి. ఓ మహర్షి, కానీ వారిలో అగ్నికి సుఖము చిక్కలేదు. పరమేశ్వరుడు సర్వోత్కృష్టుడు అగు శంకరుడు ఆయనకు మరలా ఆజ్ఞనిచ్చెను. తతః స వహ్నిర్వికలః సాంజలిర్నతకో మునే అస్తౌచ్చ శివం సుదీనాత్మ వచనం చేదమబ్రవీత్. ఓ ముని, అప్పుడు ఆ అగ్ని దుఃఖితుడై చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి దీనవగు మనస్సు గలవాడై శివుని స్తుతించి ఇట్లు పలికెను. అగ్నిరువాచ దేవదేవ మహేశానా మూఢోహం తవ సేవకః క్షమస్వ మే అపరాధం హి మమ దాహం నివారయ త్వం దీనవత్సలః స్వామిన్ శంకరః పరమేశ్వరః. అగ్ని ఇట్లు పలికెను, దేవదేవ మహాదేవ, మూఢుడునగు నేను నీ సేవకుడను, నా అపరాధమును క్షమించి నా తపమును తొలగింపుము. ఓ స్వామి, నా తాపమును తొలగింపుము. ఓ స్వామి, నీవు దీనవత్సలుడవు, పరమేశ్వరుడు అగు శంకరుడవు. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య శుచేర్వాణీం స శంభుః పరమేశ్వరః ప్రత్యువాచ ప్రసన్నాత్మ పావకం దీనవత్సలః. బ్రహ్మ ఇట్లు పలికెను, దీనవత్సలుడు పరమేశ్వరుడు ఆ శంభుడు అగ్ని యొక్క ఈ పలుకులను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై అగ్నితో ఇట్లనెను. శివ ఉవాచ కృతం త్వనుచితం కర్మ మద్రేతో భక్షితం హి యత్ అతోని వృత్తస్తే దాహః పాపాధిక్యాన్మదాగ్నయా ఇదానీం త్వం సుఖీ నామ శుచే మచ్చరణాగతః అతః ప్రసన్నో జాతోహం సర్వం దుఃఖం వినశ్యతి కస్యాంచిత్ సుస్త్రియాం ఏన మద్రేతస్త్యజ యత్నతః భవిష్యసి సుఖీత్వం హి నిర్దాహాత్మా విశేషతః. శివుడిట్లు పలికెను, నీవు తేజస్సును గ్రహించి తప్పు పని చేసితివి, అధిక పాపమును చేసినావుగాన నా ఆజ్ఞచే నీకు ఈ తాపము తొలగలేదు. ఓ అగ్ని, ఇప్పుడు నీవు నన్ను శరణు పొందినావుగాన నేను ప్రసన్నుడనైతిని. నీకు దుఃఖమంతయు తొలగి సుఖము లభించగలదు. నా తేజస్సు ఒక యోగ్యమగు స్త్రీయందు నిక్షేపింపుము, నీకు తాపము పూర్తిగా తొలగి సుఖమును పొందగలవు. బ్రహ్మవాచ శంభువాక్యం నిశమ్యేతి ప్రత్యువాచ శనైః శుచిః శాంజలిర్నతకః ప్రీత్యా శంకరం భక్త శంకరం దురాసదమిదం తేజస్తవ నాథ మహేశ్వర కాచిన్నాస్తి వినాశిక్త్యా ధర్తుం యోనౌ జగత్రయే ఇత్తం యదా బ్రవీద్వహ్ని తదా త్వం మునిసత్తమ శంకర ప్రేరిత ప్రాహ హృదాగ్నిముపకారకః. బ్రహ్మ ఇట్లు పలికెను, శంభుని ఈ మాటను విని అగ్ని చేతులు జోడించి నమస్కరించి భక్తులకు సుఖముల నొసంగు శంకరునితో ప్రీతిపూర్వకముగా నిట్లనెను. ఓ నాథా మహేశ్వర, ధరింపశక్యము కాని ఈ నీ తేజస్సును ధరించగల స్త్రీ ముల్లోకములలో శక్తి తక్క మరి ఒకరు లేరు. ఓ మహర్షి, అగ్ని ఇట్లు పలుకగా హృదయములో శంకరునిచే ప్రేరితుడవైన నీవు అగ్నికి ఉపకారమును చేయగోరి ఇట్లు పలికితివి. నారద ఉవాచ శృణుమద్వచనం వహ్నే తవ దాహహరం శుభం పరమానందదం రమ్యం సర్వకష్ట నివారకం కృత్వోపాయమిమం వహ్నే సుఖీభవ విదాహకః శివేచ్ఛయా మయా సమ్యగుక్తం తాతేదమాదరాత్ తపోమాసన్నా కర్తృస్త్రియో యాః స్యుః ప్రగే శుచే తద్దేహేషు స్థాపయత్వం శివరేతస్త్విదం మహత్. నారదునిట్లు పలికెను, ఓ అగ్ని, నీ తాపమును పోగొట్టునది, శుభకరము మిక్కిలి ఆనందమును ఇచ్చునది, రమ్యమైనది, కష్టములనన్నింటినీ నివారించినది అగు నా మాటను వినుము. ఓ అగ్ని, ఈ ఉపాయమును ఆచరించి
తాపమును పోగొట్టుకుని సుఖపడుము. వత్స, నేను ఈ ఉపాయమును శివుని ఇచ్చచే సాదరముగా నీకు చెప్పుచున్నాను. ఓ అగ్ని, ఈ గొప్ప శివ తేజస్సును నీవు మాఘమాసములో తెల్లవారుజామున స్నానమును చేయు స్త్రీల యందు ఉంచుము. బ్రహ్మోవాచ తస్మిన్నవసరే తత్ర గతాః సప్త మునిస్త్రియః తపోమాసి స్నానకామాః ప్రాతః సన్నియమా మునే. స్నానం కృత్వా స్త్రియస్తాహి మహాసీతార్దిశాశ్చ షట్ గంతుకామా మునేయాత వహ్నిజ్వాలా సమీపతః విమోహితాశ్చ తా దృష్ట్వా అరుంధతి గిరిసాగ్నయా నిషిషేద విశేషేణ సుచరిత్రా సుబోధిని. తా షట్ మునిస్త్రియో మోహాద్దఠాత్తత్ర గతామునే స్వసీత వినివృత్త్యర్థం మోహితాః శివమాయయా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ సమయంలో అతడుకు సప్తర్షుల భార్యలు వచ్చిరి. ఓ ముని, వారు మాఘమాసములో ఉదయము మంచి నియమముతో స్నానమును చేయుటకై వచ్చిరి. ఆ స్త్రీలు స్నానము చేసిరి. వారిలో 6 వణికించే చలిలో పీడింపబడి అగ్ని వద్దకు వెళ్ళవలనని తలంచిరి. ఓ ముని, వారు అగ్నిజ్వాల సమీపమునకు వెళ్ళిరి. చక్కని శీలము మంచి జ్ఞానము గల అరుంధతి శివుని ఆజ్ఞచే విమోహితలయ్యున్న ఆ స్త్రీలను చూచి గట్టిగా వారించెను. ఓ ముని, శివమాయచే మోహింపబడిన 6 మునిపత్నులు మోహముచే మొండి పట్టుదలచే చలిని కొరకై అతడకు వెళ్ళిరి. తద్రేతః కనికాః సద్యస్త దేహాన్ వివిసుర్మునే రోమద్వారేఖిలా వహ్నిరబుద్ధాః వివర్జితః అంతర్దాయ ధృతం వహ్నిర్జ్వాలారూపో జగామః సుఖీ స్వలోకం మనసా స్మరన్ త్వాం శంకరం చతం. స గర్భాస్థాః స్త్రియః సాధో భవన్ దాహ ప్రపీడితాః జగ్ముః స్వభవనం తాత అరుంధతి దుఃఖితాగ్నినా దృష్ట్వా స్వస్త్రీగతిం తాత నాథాః క్రోధాకులాదృతం తత్యజుః తా స్త్రియస్తాత సమన్య పరస్పరం. ఓ ముని, శివుని తేజస్సు అంతయు వెంటనే రోమకూపముల ద్వారా వారి దేహములో ప్రవేశించెను. అగ్నికి తాపము తొలగిపోయెను. జ్వాలారూపములోనున్న అగ్ని సుఖమును పొందినవాడై మనస్సులో నిన్ను ఆ శంకరుని స్మరిస్తూ వెంటనే అంతర్ధానము చెంది తన లోకమునకు వెళ్ళెను. అప్పుడు ఆ స్త్రీలు గర్భవతులై తాపపీడితులై తమ గృహములకు వెళ్ళిరి. కుమారా, అగ్ని చేసిన పనికి అరుంధతి దుఃఖించెను. ఓ వత్స, ఆ మహర్షులు తమ భార్యలకు పట్టిన గతిని చూచి కోపమును దుఃఖమును పొంది ఒకరితోనొకరు సంప్రదించుకొని ఆ స్త్రీలను పరిత్యజించిరి. అదత్తా షట్ స్త్రియః సర్వా దృష్ట్వా స్వవ్యభిచారకం మహాదుఃఖాన్వితాః తాత అభవన్నాకుల మానసాః తత్యజుః శివరేతస్తద్గర్భరూపం మునిస్త్రియః తా హిమాచల పృష్టేధాభవన్ దాహ వివర్జితాః అసహన్ శివరేతస్తద్హిమాద్రిః తత్ గంగాయాం ప్రాక్షిపత్ తోర్ణవసహ్యదాహ పీడితః గంగయాపి చ తద్వీర్యం దుస్సహం పరమాత్మనః నిక్షిప్తం హి శరస్తంభే తరంగైః స్వైర్మునీశ్వర. ఓ కుమారా, ఆ 6 ఋషిపత్నులు తమకు పాతిపత్య లోపము కలిగినదని గమనించి మహా దుఃఖమును పొందిరి. వారి మనస్సులు అల్లకల్లోలమయ్యను. ఆ మునిపత్నులు గర్భరూపమునున్న శివ తేజస్సును హిమవత్ పర్వతముపై విడిచిపెట్టి తాపశాంతిని పొందిరి. హిమవంతుడు ఆ శివ తేజస్సును సహింపజాలక వణికిపోయెను. ఆయన తాపముచే పీడింపబడిన వాడై సహింపశక్యము కాని ఆ శివ తేజస్సును వెంటనే గంగలో పడవేయించెను. ఓ మహర్షి, గంగ కూడా సహింపశక్యము కాని ఆ పరమాత్మ తేజస్సును తన తరంగములతో రెల్లుగడ్డి యందు భద్రము చేసెను. పతితం తత్ర తద్రేతో ధృతం బాలో బభూవః సుందరః సుభగః శ్రీమాన్ తేజస్వీ ప్రీతివర్ధనః మార్గమాసే సితే పక్షే తిథౌ షష్ట్యా మునీశ్వర ప్రాదుర్భావో భవత్తస్య శివపుత్రస్య భూతలే తస్మిన్నవసరే బ్రహ్మన్ అకస్మాద్దిమశైలజ అభూతం సుఖినౌ తత్ర స్వగిరౌ గిరిశోపి చ శివా కుచాభ్యాం శుశ్రావపయః ఆనంద సంభవం తత్ర గత్వా చ సర్వేషాం సుఖమాసీన్ మహామునే. అచట నిక్షిప్తమైన ఆ శివతేజస్సు వెంటనే సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, తేజశాలి, ప్రీతిని వర్ధిల్లజేయువాడు బాలకునిగా మారిపోయాను. ఓ మహర్షి, మార్గశీర్ష శుక్లపక్షములో షష్ఠి నాడు ఆ శివపుత్రుడు భూమండలముపై అవతరించెను. అదే సమయంలో కైలాసమునందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందిరి. పార్వతి స్తనముల నుండి ఆనందముచే స్తన్యము స్రవించెను. ఓ మహర్షి, అతడుకు వెళ్ళిన వారందరికీ ఆనందము కలిగెను. మంగళం చాభవత్ తాత త్రైలోక్యం సుఖదం సతాం ఖలానామభవద్విఘ్నో దైత్యానాం చ విశేషతః అకస్మాద భవద్వోమి పరమో దుందుభిధ్వనిః పుష్పవృష్టిః పపాతాసు బాలకోపరి నారద.
విష్ణాదీనాం సమస్తానాం దేవానాం మునిసత్తమా అభూద కస్మాత్ పరమ ఆనంద పరమోత్సవ. కుమార, ముల్లోకములు సత్పురుషులకు సుఖములనిచ్చి మంగళమయములాయను. దుష్టులకు విశేషించి రాక్షసులకు విఘ్నము కలిగెను. అకస్మాత్తుగా ఆకాశమునందు గొప్ప దుందుభిధ్వని బయలువెడలను. ఓ నారద, ఆ పిల్లవానిపై వెంటనే పుష్పవృష్టి కురిసెను. ఓ మహర్షి, విష్ణువు మొదలగు దేవతలందరికీ అకస్మాత్తుగా పరమానందము పరమోత్సాహము కలిగెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే శివపుత్ర జననవర్ణనం నామ ద్వితీయోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు కుమారఖండలో శివపుత్ర జననమనే 2వ అధ్యాయము ముగిసినది.